ఇండియా టాప్ డైరెక్టర్ రాజమౌళిపై అతని బెస్ట్ ఫ్రెండ్ యు శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశాడు. అతని వల్ల తను చనిపోతున్నా అని చెబుతూ మరణ వాంగ్మూలం అంటూ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోలో అతను చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే, ఇండియాస్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అండ్ రమా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను. అందుకు సంబంధించి ఇది నేను ఇస్తున్న మరణ వాంగ్మూలం. వీడేంట్రా పబ్లిసిటీ స్టంట్ అని అనుకోవద్దు. ఎందుకంటే పబ్లిసిటీ స్టంట్ చేసేవాడు ఎవడు చనిపోడు. అందుకే ఈ మరణ వాంగ్మూలం ఇస్తున్నాను. నేను పనిచేసిన వారిలో కీరవాణి, గున్నం గంగరాజు, చంద్రశేఖర్ రియలిటీ, అనురాఘవపూడి, మైత్రి మూవీస్ CEO చెర్రీ, ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. వీళ్ళందరికీ మా ఫ్రెండ్షిప్ గురించి తెలుసు. 1990ల నుంచి మేము ఫ్రెండ్స్. రామాయణం, భారతం ఒక ఆడదాని వల్ల జరిగాయి అంటే ఏంటో అనుకున్నా. ఒక అమ్మాయి వల్ల మేము ఇలా అవుతాం అని కలలో కూడా అనుకోలేదు. మా జీవితంలో ఒక అమ్మాయి ప్రవేశించింది. ముందు రాజమౌళి, తర్వాత నేను. సేమ్ ఆర్య 2 లాగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ మాది. అప్పుడు రాజమౌళి ఏం చేద్దాం అంటే నన్ను సాక్రిఫైస్ చేయమన్నాడు. ముగ్గురు కలిసి ఉందాం అన్నాడు. అది చండాలంగా ఉంటుందని చెప్పి మరేంటి అంటే కాలం అన్నిటికీ సమాధానం చెప్తుందన్నాడు. ఇదంతా శాంతి నివాసం కంటే ముందు. చిన్న చిన్న గొడవలు, ఇమ్మెచ్యూరిటీ ఏంటి అని నేను సైలెంట్గా పనిచేసుకుంటున్నాను. ఇప్పుడు ఆడు నంబర్ 1 డైరెక్టర్ అయ్యాక ఇవన్నీ నేను ఎవరికైనా చెప్పి ఉంటానేమోనని ఇప్పుడు నన్ను టార్చర్ పెడుతున్నాడు. ఎందుకంటే ఒకసారి మన స్టోరీని సినిమా చేస్తారా అని నేను చెప్పినప్పటి నుంచి నన్ను టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. నా 30 సంవత్సరాల జీవితాన్ని ఆడి కోసం సాక్రిఫైస్ చేశాను. భైరవ, కార్తికేయ వీళ్ళందరూ మా చేతుల్లో పెరిగిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళెవరిని నాతో మాట్లాడనివ్వడం లేదు. నన్ను విపరీతంగా టార్చర్ పెడుతున్నారు. ఇది భరించలేకే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అంటూ ఒక 4 నిమిషాలకు పైగా ఉన్న ఒక సెల్ఫీ వీడియోని రిలీజ్ చేశాడు. పైగా తన పేరు యు శ్రీనివాసరావు అని, యమదొంగ సినిమాలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా నా పేరు వేశాడని చెప్పాడు. ప్రస్తుతం రాజమౌళి టాప్ డైరెక్టర్గా ఉన్నాడు. 30 ఏళ్ల క్రిందటి విషయాల గురించి ఇప్పుడు టార్చర్ పెడుతున్నాడు అని చెప్పడంలో నమ్మడానికి కొంచెం స్పష్టంగా లేకున్నా కూడా దీనికి ఆ ఫ్యామిలీ రియాక్ట్ అయ్యి క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం తేలదు.